హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే గుత్తి వంకాయ మసాలా చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక చిన్న పాన్ తీసుకొని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ పల్లీలు, నువ్వులు, ఒక 2-3 లవంగాలు వేసుకొని జీలకర్ర ఒట్టిగా డ్రై రోస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోండి. మసాలా కోసం టమాటాలు ఒక 3 2 టమాటాలు, ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్, కొన్ని గ్రీన్ చిల్లీస్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ పీసెస్ కట్ చేసుకోండి. కొత్తిమీర ఉంటే వేయచ్చు, లేకుంటే లేదండి. ధనియాలు అయితే నేను ఇప్పుడేం యూజ్ చేయట్లేనండి, లాస్ట్లో ధనియాల పొడి వేసాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే కారం, టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు, మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి పల్లీలు, నువ్వులు, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. వంకాయలనేమో మనము మంచిగా పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసుకొని పసుపు కలిపిన రాక్ సాల్ట్ కలిపిన వాటర్లో అయితే కాసేపు అట్లా కట్ చేసి పెట్టి నీళ్ళలో వేయండి. ఇప్పుడైతే మనం వంకాయ కూర మసాలా కోసం పెద్ద వెడల్పాటి కళాయి ఒకటి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, వంకాయలు ఉడకాలి కాబట్టి. ఆయిల్ వేసేసి నూనె కాగిన తర్వాత మనం పోపు గింజలు ఒక 2 ఎండుమిరపకాయలు అవైతే వేసానండి. ఒక చిన్న బగారాకు వేసాను. ఇప్పుడైతే మనం నీళ్ళల్లో వేసుకున్నాం కదండి, కట్ చేసుకున్నాం కదా వంకాయని. ఇట్లా మనము వంకాయలు పొడుగ్గా 4 వైపులా కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలని ఇప్పుడు నూనెలో మనం వేయించుకోవాలి. తాజా వంకాయలు అయితే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. చెట్టు మీద కాయలు ఇవి మనము మార్కెట్ నుంచి తెచ్చుకునేవి నార్మల్గా వస్తున్నాయి ఈ మధ్యలో. ఇప్పుడైతే మూత పెట్టి మనము ఒక 10 మినిట్స్ అట్లా మగ్గబెట్టుకోవాలి వంకాయలు. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయలు ఏం వేయలేదు, ఇట్లా రెడీగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వంకాయల మీద వేసానండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా కలుపుకొని వంకాయలు ఆయిల్లోనే మంచిగా మగ్గుతాయండి. మనం వాటికి టైం ఇస్తే మూత పెట్టి అవే మంచిగా స్మూత్గా ఉడికిపోతాయి. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. ఇట్లా పైన కలుపుకోండి, విరిగిపోతాయి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికియండి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి వంకాయలు మంచిగా ఎంత బాగా ఉడికాయో. 5 or 10 మినిట్స్. నేనైతే పోపులో ఏం వేయలేదండి, మామూలు పోపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, ఒక బగారాకు వేసాను. ఇంకా మసాలా కోసం టమాటా, ఆనియన్స్, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా వేసానండి. పల్లీలు, నువ్వులు, ఒక 2-3 లవంగాలు, ఉంటే దాల్చిన చెక్క కూడా వేయచ్చు, వేయకుండా పర్వాలేదండి. ధనియాల కూడా వేయలేదు నేను. అవి డ్రై రోస్ట్ చేసుకొని టమాటా, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ కలిపి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇప్పుడు వంకాయల మీద వేసానండి. ఇప్పుడు మసాలా వంకాయలు కలిపి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పేస్ట్ అంతా వంకాయలకు పట్టేలాగా నీట్గా కలుపుకున్న తర్వాత
గ్రైండర్లో కొంచెం మసాలా ఉంటుంది కదా అండి, కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ కూడా మనం ఈ మసాలా కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ కూడా మనకి కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ పోసి చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 10 or 15 minutes ఇంకా లిడ్ పెట్టి ఉడికించుకుంటే మన వంకాయ మసాలా అనేది రెడీ. చూసారు కదండి ఎలా నూనె అంతా పైకి తేలిందో, అంటే మన కర్రీ రెడీ అనమాట. కుత్త ఉడుకుతుంది. నాకు చాలా ఇష్టం అండి వంకాయ మసాలా. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగా ఉడికినాయి కదండి. ఇప్పుడైతే మనం కొత్తిమీర, ధనియాల అప్పుడైతే నేను వేయలే కాబట్టి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసి వేడి వేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందరూ. ఇంకా మన కర్రీ అయితే రెడీ అండి, గుత్తి వంకాయ మసాలా. చూసారు కదండి ఎంత బాగుందో పీస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేవీ కూడా మంచిగా గ్రేవీ లాగానే ఉంది, చపాతీలో కూడా తినొచ్చు. యమ్మీ ఉంటుందండి, ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ కట్టేశాను. వేడి పోకుండా లిడ్ అయితే పెట్టుకున్నాను.